వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. తక్కువ ధరలకే కందిపప్పు బియ్యాన్ని ప్రారంభించిన చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్. తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, కందిపప్పు అమ్మకం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ రైస్ మిల్లర్స్ ద్వారా సెల్ పాయింట్ ఏర్పాటు. జంగారెడ్డిగూడెం ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, అందుకే నాణ్యమైన సరుకులను తక్కువ ధరకే రైతు బజార్లు, ఇతరత్రా విధానాల ద్వారా అందిస్తున్నదని చింతలపూడి శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. శుక్రవారం నాడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెల్ పాయింట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గంలో జనసేన పార్టీ కన్వీనర్ మేక ఈశ్వరయ్య, టౌన్ టీడీపీ అధ్యక్షులు రావూరి కృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ, పెనుమర్తి రామకుమార్, డాక్టర్ రాజన్న సత్యనారాయణ, చెరుకూరి శ్రీధర్, కొండ్రెడ్డి కిషోర్, గుమ్మడి చిన్న ప్రసాద్, అల్లూరి రామకృష్ణ, తూటిగుంట రాము, జనసేన పార్టీ నాయకులు తాతాజీ, రూరల్ పార్టీ అధ్యక్షులు ఆకుల రాకేష్, కట్టూరి రమాదేవి, తెలంగాణపు జ్యోతి, పగడం సౌభాగ్యవతి, తహసీల్దార్ స్లీవ్ జోజీ, ఎంపీడీఓ కె విజయ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో మరి ఎన్డీఏ ప్రభుత్వం కందిపప్పు బియ్యం పంపిణీ విషయంలో మరి ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రత్యేక కౌంటర్లు పెట్టి కందిపప్పు బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు ఉదయం చింతలపూడిలో ఈ పంపిణీ ప్రోగ్రామ్ని లాంచ్ చేశాము. మరి ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటాయి, అది అందరూ తెలిసిన విషయమే. సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ అభివృద్ధిని శూన్యం చేసి మరి ఆంధ్రప్రదేశ్ని అంధకార రాష్ట్రంగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారంగా నిత్యావసర సరుకులు ఏవైతున్నాయో కందిపప్పు గత ప్రభుత్వంలో వైసీపీలో చూసినట్లయితే 185 రూపాయలు కేజీ ఉండేది. ఇప్పుడు మరి ఎన్డీఏ టీడీపీ ప్రభుత్వంలో 160 రూపాయలకి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 25 రూపాయలు తేడా తగ్గించి ధర మరి పేదలకి క్వాలిటీ కందిపప్పుని బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే బియ్యం చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో కేజీ 55 రూపాయలు ఉంటే మరి ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో దాన్ని గ్రేడ్ 1 బియ్యాన్ని కేవలం 49 రూపాయలకే మరి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలు మరి మీరు తినే ఆహారం కూడా ఆరోగ్యంగా ఉండాలి, సరసమైన ధరకి క్వాలిటీ నిత్యావసర సరుకులు రావాలని చెప్పి ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండి మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెంచుతున్నారు. చింతలపూడిలో మార్నింగ్ ఓపెన్ చేసింది, అతను వచ్చేసి 4 కౌంటర్లు పెట్టాడు మొత్తం. సో మెయిన్ ఏంటంటే వైసీపీలో వాళ్ళు చేసిన పని చాలా చిన్నది, కానీ ప్రచారం ఎక్కువ చేసుకునేవారు. సో టీడీపీ ఏంటంటే ఎప్పుడు పనులు బాగా చేస్తుంది, కానీ మేము ప్రచారం తక్కువ చేసుకుంటాం. సో దానికోసమని నేను నా పర్సనల్గా బ్రాండింగ్ పెట్టి మరి ప్రజలకి ఈ విషయం తెలియాలని చెప్పి మేము ప్యాంప్లెట్స్ అన్నీ కూడా చేసి ఇంటికి పంపడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా మంచి స్కీమ్ ఇది. నేను చూసా కూడా షార్టెక్స్ది ఉంది పప్పు, మంచి కలర్ కూడా ఉంది. మరి 25 రూపీస్ తగ్గించి ఇస్తుంది. రైస్ కూడా మంచి గ్రేడ్ అది. సో ఇవి ప్రజలు డెఫినెట్గా యూజ్ చేసుకొని వాళ్ళని కోరుకుంటున్నాను. ఇంకేమైనా ఇస్తారు సార్ వీటితో పాటు? నేను ఇప్పటికైతే ఈ 2 నిత్యావసర సరుకులు, మరి ఇంకా సివిల్ సప్లైస్ విషయంలో మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటూ తెలియదు, బట్ దీంతో స్టార్ట్ చేసేది.
సార్ ఇప్పుడు మిగతా 2 మండలాల్లో కూడా నేను అది చేయడం మాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాదు ఇవ్వండి ఇలాగే టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారో మధ్యలో ఆగిపోవడం జరిగింది. అవి రివ్యూ చేసి మరి ప్రజలకి అలాగే వినియోగదారులకి ఏదైతే బెనిఫిట్ ఉంటుందో దాని విషయంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను.